హలో లెర్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను నా ఛానల్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. సో హ్యాపీ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ సిరీస్ ప్రొవైడెడ్ బై ఉగ్రేషన్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఛానల్లో నేను ఏం అప్లోడ్ చేస్తున్నాను అంటే, మీరు ఇంగ్లీష్లో పూర్తిగా మాట్లాడడానికి ఫుల్ కోర్స్ సిరీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. అది ఏంటంటే రిపీటెడ్ యాక్షన్స్ అంటే సింపుల్ యాక్షన్స్, తర్వాత కంప్లీటెడ్ యాక్షన్స్, తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్, తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్, తర్వాత ఫ్యూచర్ పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఈరోజు వీడియోలో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్ అనేది మనము చూసుకుందాం. ఓకేనా? సో ఇంతకీ ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో కంటిన్యూగా చేస్తూ ఉన్న పనులు. ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో కంటిన్యూగా చేస్తూ ఉన్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్కి, నేను రేపు చదువుతూ ఉంటాను, లేకపోతే నేను రేపు స్కూల్కి వెళ్తూ ఉంటాను, లేకపోతే నేను రేపు హైదరాబాద్ జర్నీ చేస్తూ ఉంటాను. ఓకే, ఇలాగా ఫ్యూచర్లో అంటే రేపు అయినా ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఏదైనా కంటిన్యూగా చేస్తున్న పనులకి, లేకపోతే నేను ఫ్యూచర్లో జాబ్ చేస్తూ ఉంటాను, లేకపోతే నేను ఫ్యూచర్లో బిజినెస్ చేస్తూ ఉంటాను, ఇట్లాగా మన ఫ్యూచర్లో ఏదైతే ఒక పనిని కొనసాగిస్తూ ఉంటామో దానిని మనం ఏమంటామంటే ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటాం. ఓకే, మరి దీన్ని మనము ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్కి మనం ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్ చూసాం కాబట్టి దాన్ని చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో దీని యొక్క స్ట్రక్చర్, ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ING. సో సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడదాం వాళ్ళే సబ్జెక్ట్ అంటాం. సో అందులో సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్కరు ఉండేవాళ్ళు. అంటే హీ, సి, ఇట్, రవి. హీ అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే వస్తువు, రవి అంటే ఒక పేరు. ఓకే, వీళ్ళంతా ఒక్కొక్కరు కాబట్టి వీటిని సింగులర్ సబ్జెక్ట్స్ అంటారు. తర్వాత దే, వి, యు, ఐ. దే అంటే వారు, వి అంటే మేము, యు అంటే మీరు, ఐ అంటే నేను. వీళ్ళని ప్లూరల్ సబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ఐ కూడా ప్లూరల్ కిందకు వస్తుంది ఇందులో. ఎందుకు అంటే చెప్పాను కదా, ఈ యొక్క ఇంగ్లీష్లో 90% ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కిందకు వస్తుంది, 10% మాత్రమే సింగులర్ కిందకి వస్తుంది. ఈ ఐ అనేది 10% మాత్రమే సింగులర్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఈ వీడియోలో ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు విషయం ఏంటంటే, మనం ఇంతకీ సెంటెన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ రాసాను, తర్వాత విల్ బి, స్ట్రక్చర్లో విల్ బి ఉంది కాబట్టి విల్ బి, తర్వాత V1 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి రీడ్ అనేది V1 ప్లస్ ING రీడింగ్, రీడ్ ప్లస్ ING రీడింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చెప్తాను చూడండి, హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను నేను. హీ అనే సబ్జెక్ట్ తీసుకొని సో ఈ ఒక దాన్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి, హీ విల్ బి లాఫింగ్ టుమారో అంటే అతను, హీ అంటే ఎవరు, అతను రేపు నవ్వుతూ ఉంటాడు అన్నదానికి మనం యూజ్ చేసేది ఏంటంటే విల్ బి. దీన్ని గుర్తుపెట్టుకోండి, హీ విల్ బి లాఫింగ్ టుమారో. చూసారా, దీన్ని బట్టి నేను ఇక్కడ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేశాను. హీ విల్ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉంటాడు. ఆపోజిట్గా చెప్పాలంటే ఏం చేయాలి అంటే, ఈ విల్ బికి తర్వాత విల్ నాట్ బి వాడాలి. విల్ నాట్ బి అంటే హీ విల్ నాట్ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉండడు. ఓకే, అంటే ఇది ఆపోజిట్. అలాగే ఈ విల్ నాట్ని మనం కాంట్రాక్ట్ చేస్తూ వచ్చేది ఏంటంటే వోంట్. ఈ విల్ నాట్ని కాంట్రాక్ట్ చేస్తూ వచ్చేది ఏంటంటే వోంట్. సో హీ వోంట్ బి లాఫింగ్ టుమారో, హీ వోంట్ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉండడు. ఓకే, ఈ విధంగా ఇంత సింపుల్గా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు హీ విల్ బి లాఫింగ్ టుమారో అంటే ఏంటి, అతను రేపు నవ్వుతూ ఉంటాడు. దీనిలో క్వశ్చన్ అయ్యొచ్చా, దీంట్లో నుంచే ఏ విధంగా అయ్యొచ్చు అంటే, అతను రేపు నవ్వుతూ ఉంటాడా అన్నప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఈ క్వశ్చన్ పార్ట్ ఈ విల్ని ముందుకు తీసుకొస్తాం. ఈ విల్ని ఏం చేస్తామంటే ముందుకి తీసుకొస్తాం, ఇక్కడ తీసుకొస్తాం. సో విల్ హీ బి, ఇక్కడ బి ఉండిపోయింది చూడండి. మనం క్వశ్చన్ పార్ట్లో ఏం చేస్తామంటే ఈ విల్ని ముందు తీసుకొచ్చాం. విల్ హీ బి లాఫింగ్ టుమారో, విల్ హీ బి, ఈ విల్ ముందు తీసుకొచ్చాము. విల్ హీ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉంటాడా. ఇంత సింపుల్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఈ విల్ని ముందు తీసుకొచ్చాను. ఓకే, అప్పుడు ఇది క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి,
హీ విల్ నాట్ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దీనికి ఏ విధంగా క్వశ్చన్స్ చేయొచ్చు అంటే చూడండి, ఇదే హీ విల్ నాట్ బి లాఫింగ్ టుమారో, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ వేయాలి, అతను రేపు నవ్వుతూ ఉన్నాడా అన్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఈ విల్ని మాత్రమే ముందు తీసుకురావాలి. సేమ్ ఇక్కడ కూడా విల్ హీ నాట్ బి లాఫింగ్ టుమారో. చూడండి, విల్ హీ ఇక్కడ ఏముంది, నాట్ బి లాఫింగ్ టుమారో, విల్ హీ నాట్ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉండడా. అంత సింపుల్గా ఈ విల్ని ముందు తీసుకొచ్చే మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ వోంట్ బి కూడా ఉంది. ఈ విల్ నాట్ బి కాంటాక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే వోంట్ బి. ఈ టోటల్ వోంట్ బిని కూడా ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేయొచ్చు. చూడండి, టోటల్ కాదు, ఈ వోంట్ వరకు ఈ వోంట్ని మనం ముందు తీసుకొచ్చి కూడా క్వశ్చన్ వేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వోంట్ రాస్తున్నాను. ఈ వోంట్ని కూడా మనం ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేయొచ్చు. చూడండి ఏంటంటే వోంట్ హీ బి, ఇక్కడ చూడండి వోంట్ హీ బి లాఫింగ్ టుమారో, అతను రేపు నవ్వుతూ ఉండడా. ఓకే, ఈ విధంగా మనము సింపుల్ క్వశ్చన్స్ అనేది మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఒకసారి మీరు వీడియో రివైజ్ చేసి చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది సింగులర్ సబ్జెక్ట్స్తో, హీతో ఇలాగా, సీతో కూడా అలాగే చేయొచ్చు. ఇప్పుడు హీ ప్లేస్లో సి అంటే ఆమె కదా, సి విల్ బి లాఫింగ్ టుమారో, ఆమె రేపు నవ్వుతూ ఉంటుంది, సితో చెప్తున్నాను. నెక్స్ట్ సి విల్ నాట్ బి లాఫింగ్ టుమారో, ఆమె రేపు నవ్వుతూ ఉండదు. ఓకేనా, నెక్స్ట్ సి వోంట్ బి లాఫింగ్ టుమారో, ఆమె రేపు నవ్వుతూ ఉండదు. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇగో ఈ విల్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. విల్ సి బి లాఫింగ్ టుమారో, ఆమె రేపు నవ్వుతూ ఉంటుందా. నెక్స్ట్ విల్ సి నాట్ బి లాఫింగ్, విల్ సి ఇక్కడ సికి బదులు సి వాడుతున్నాం. విల్ సి నాట్ బి లాఫింగ్ టుమారో. చూడండి, ఈ విల్ని ముందు తీసుకొచ్చు. విల్ సి నాట్ బి లాఫింగ్ టుమారో, ఆమె రేపు నవ్వుతూ ఉండదా. ఓకే, నెక్స్ట్ ఈ వోంట్ని ముందు తీసుకొచ్చి అడగవచ్చు. వోంట్ సి బి లాఫింగ్ టుమారో, ఆమె రేపు నవ్వుతూ ఉండదా. సో ఇంత సింపుల్గా మనము క్వశ్చన్స్ని మనము ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఇది సెంటెన్స్, ఇది పాజిటివ్, ఇది సెంటెన్స్, ఇవి క్వశ్చన్స్, ఇవి పాజిటివ్ సెంటెన్స్, ఇవి క్వశ్చన్స్. ఇంత సింపుల్గా మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లాఫింగ్కి బదులుగా మనం వేరేది పెట్టుకోవచ్చు. రీడింగ్, లెర్నింగ్, మూవింగ్, కట్టింగ్, సెలెక్టింగ్, ప్లేయింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ ప్లూరల్ సబ్జెక్ట్తో చెప్తాను నేను. ఇక్కడ చూడండి, వీతో యూజ్ చేసి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ వీతో యూజ్ చేసినప్పుడు ప్లేయింగ్ వాడాను. చూడండి, వీ విల్ బి ప్లేయింగ్ టుమారో. సేమ్, వీ విల్ బి ప్లేయింగ్ టుమారో. మేము రేపు ఆడుతూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ మేము రేపు ఆడుతూ ఉంటాం, నెగిటివ్గా చెప్పాలి. సో ఏం చెప్తాం అప్పుడు, వీ విల్ నాట్ బి లాఫింగ్ టుమారో, ప్లేయింగ్ టుమారో. మేము రేపు ఆడుతూ ఉండము. ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు, విల్ నాట్ బి కాంట్రాక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే వోంట్ బి. కాబట్టి వీ వోంట్ బి ప్లేయింగ్ టుమారో. ఓకేనా, ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అనేది మనం ఫ్రేమ్ చేయాలి. ఏ విధంగా ఫ్రేమ్ చేస్తామంటే క్వశ్చన్స్ చూడండి, సేమ్ ఈ విల్ని ముందు తీసుకొచ్చాం కాబట్టి విల్ వీ బి. చూడండి, విల్ వీ బి ప్లేయింగ్ టుమారో, మేము రేపు ఆడుతూ ఉంటామా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఈ విల్ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. సో విల్ వీ నాట్ బి ప్లేయింగ్ టుమారో, మేము రేపు ఆడుతూ ఉండమా. ఓకే, నెక్స్ట్ ఈ వోంట్ని ముందు తీసుకొచ్చి క్వశ్చన్ అయ్యొచ్చు. చూడండి, ఈ వోంట్ని ముందు తీసుకొచ్చేస్తే ఇగో వోంట్ వీ బి ప్లేయింగ్ టుమారో, మేము రేపు ఆడుతూ ఉండమా. చూస్తారా ఎంత సింపుల్గా మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చో. మీకు అర్థమైందా? చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేయింగ్ వాడచ్చు, లెర్నింగ్ వాడచ్చు, రీడింగ్ వాడచ్చు, డ్రీమింగ్ వాడచ్చు, మూవింగ్, కట్టింగ్, సెలెక్టింగ్. ఇక్కడ ఎన్ని V1+ING మనం యాడ్ చేస్తామో మనకి అంత కొత్త కొత్త పదాలు అనేది మనకి యాడ్ అవుతుంటుంది, కొత్త సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో లెర్నర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇంత సింపుల్గా మనము సెంటెన్స్ని మనము ఫ్రేమ్ చేయొచ్చు. ఒకసారి మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూడకుండా మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి చూసుకొని రండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఒకవేళ ఏమైనా డిఫికల్ట్గా ఉంటే చెప్పండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అలాగే నేను షార్ట్ వీడియోస్ కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇంత టైం తీసుకోకుండా సింపుల్గా చేయడం కూడా ప్రయత్నం చేస్తాను. ఫర్దర్గా ఈ సిరీస్ అయిపోతే నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా, సో చూస్తూ ఉండండి.
మీకు ఇంకా ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే వస్తుంది. ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇంగ్లీష్ రానిదే ఏమి రాదు, ఏం లేదు. ఇంగ్లీష్ లేకుండా మనం ఏం నేర్చుకోలేము ప్రజెంట్ జనరేషన్స్లో. ఒకప్పుడులా కాదు. కాబట్టి ఇంగ్లీష్ తప్పకుండా అందరూ హ్యాపీగా నేర్చుకోండి. సో నేను మీకు ప్రతి వీడియో నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే లెర్నర్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.